హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ప్లాజో ప్యాంట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది, ఎలాస్టిక్ వేయాలనేది చూద్దాము. సో ప్లాజో ప్యాంట్ నడుము ముందు ప్యాంట్ ఇచ్చింటారు కదా, దాని ప్రకారము ఆ నడుము ఎంత ఉందో అంత నడుము తీసుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ స్టిచ్ చేసాము ఇప్పుడు ఇందాక. సో ఇది వచ్చేసి మనము ఎంత నడుము ఉందంటే 17 ఇంచులు ఉంది అమ్మాయిది. సో 17 34 ఇంచులు అన్నమాట. నడుము వచ్చేసి 34 ఇంచుల అమ్మాయిది. సో నేను 17 ఇంచులు తీసుకొని తర్వాత రివర్స్ పెట్టేసి ఇలాగ 2 లైన్స్ తీసుకుంటున్నా. 2 లైన్స్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నమాట, నడుము చుట్టుకొలత. సో తీసేసుకున్న తర్వాత మనము ఈ వీడియోలో చూపించిన విధంగా ప్లాజో ప్యాంట్కి ఎలాస్టిక్ వేయడం చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనము ఫస్ట్ 1.5 ఇంచు ప్లాజో ప్యాంట్కి ఉన్న ఎలాస్టిక్ తీసుకున్నాము. ఈ రెండు మనము సమానంగా ఉండేటట్టు హాఫ్ ఇంచు మార్జిన్తో మనము 2 స్టిచ్ వేస్తున్నాము, ఎలాస్టిక్ ఊడకుండా. వీడియోలో చూపించిన విధంగా మనము ఇలా ఎలాస్టిక్ సమానంగా ఉండేటట్టు, నీట్గా ఉండేటట్టు ఒక లైన్ జాయిన్ చేసి వేసుకుంటాము. తర్వాత మనం మిడిల్ పార్ట్ తీసేసుకొని 2 ఇంచులు మనము బెల్ట్కి వదిలాం కాబట్టి హాఫ్ ఇంచు ఫస్ట్ ఫోల్డ్ చేసేసి ఇలాగా హాఫ్ ఇంచు చేయాలి. తర్వాత టోటల్గా రివర్స్ పెట్టాలన్నమాట. రివర్స్ హాఫ్ ఇంచుతో ఫోల్డ్ చేస్తాం. మీరు ఎలాస్టిక్ తీసుకొని కూర్చొని ట్రై చేయండి. మళ్ళీ నేను చెప్పే విధంగా కరెక్ట్గా మీకు ఎలాస్టిక్ వేయడము 2 నిమిషాల్లో వచ్చేస్తుంది. సో ఇలా ఎలాస్టిక్ హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసి తర్వాత 1.5 ఇంచు అది ఎలాస్టిక్ ఎంత ఉంటుందో అంతకి తర్వాత స్లోగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఎలాస్టిక్ పైన సూది పడుకోకుండా క్లాత్ టు క్లాత్ మాత్రమే సూది పడాలి, మధ్యలో ఎలాస్టిక్ ఉండాలన్నమాట. సో ఎలాస్టిక్ పైన పడిందంటే స్టిచ్చింగ్ ఎలాస్టిక్ అందరికీ జరగదన్నమాట. అది జాగ్రత్త వహిస్తూ ఎలాస్టిక్ పైన పడుకోకుండా క్లాత్ మీదనే మనము స్లోగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. సో ఇలాగా చూడండి, నేను ముందరికి క్లాత్ జరుగుతున్నాను ఇలా స్టిచ్ చేస్తూ. అలా జరగడం కోసమే మనం ఎలాస్టిక్ క్లాత్ పైన, స్టిచ్చింగ్ పైన, క్లాత్ పైన మాత్రమే స్టిచ్ పడాలి, ఎలాస్టిక్ పైన పడకూడదు అన్నమాట. సో ఇలాగా స్లోగా స్టిచ్ చేసుకుంటూ క్లాత్ చూడండి నేను జరుపుతున్నాను ఇక్కడ 1 సైడ్కి, ఎందుకంటే ఎలాస్టిక్ నాకు కావాలి కాబట్టి, క్లాత్ మొత్తం కావాలి కాబట్టి అలా స్టిచ్ చేస్తూ పోవాలి. మనము క్లాత్ని ముందర స్టిచ్చింగ్ అయ్యిండేది జరుపుతూ పోవాలన్నమాట. సో నేను ఎలాస్టిక్ పైన పడకూడదని జాగ్రత్తగా స్లోగా నేను క్లాత్ను పెడుతూ ఇలా స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇలాగా స్లోగా స్టిచ్ చేయాలి, మనం క్లాత్ పైనే పెట్టి స్టిచ్ చేయాలి. ఎలాస్టిక్ పైన అస్సలు పడుకోకుండా జాగ్రత్త వహించాలి. సో ఇలా ఎలాస్టిక్ మొత్తం అయిపోయిన తర్వాత చూడండి, నడుము ఎంత ఉందో అట్లా 4 పక్కల ఇలా లాగితే, జంపుగా లాగితే ఎలాస్టిక్ పైన ఉన్న క్లాత్ అంతా నీట్గా కూర్చుంటుందండి. ఎక్కడ సమానంగా కూర్చుంటుంది, కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా ఎక్కడ ఉండదన్నమాట. అలా లాగుతూ ఉంటే క్లాత్ అంతా అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు మనము మిడిల్లో ఎలాస్టిక్ పైన మిడిల్లో వేస్తూ స్టిచ్ చేసేటప్పుడు మిషన్ పైన కదలదండి ఎలాస్టిక్. సో మనం ఏం చేయాలి, కొంచెమే స్టిచ్ ఇలా లాక్కుంటూ, ఎలాస్టిక్ని ఇలా లాక్కుంటూ స్టిచ్ చేయాలి. అలాగ ఫ్రంట్ సైడ్కి లాగాలి క్లాత్ని.
అలా లాగితేనే ఎలాస్టిక్ స్టిచ్చింగ్ పడుతుంది, లేదా తొడగ ముందకి అసలు పోదు. సో ఇలాగా లాగాలన్నమాట, ఎందుకంటే ఎలాస్టిక్ మందంగా ఉంటుంది కదండి. సో రబ్బర్ సంగట్లో సాగుతుంది కాబట్టి అది ముందండి. చూడండి ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా నడుము యొక్క ఎలాస్టిక్ వేసేసాము. ఇప్పుడు మనము ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ ఒక సిగ్గుగా ఉంది కదా స్టార్టింగ్లో, అక్కడ లోపల మనం దాన్ని కొద్దిగా అలా కట్ చేసేస్తాం అన్నమాట, లోపల జాయింట్. సో ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ప్లాజో ప్యాంటు స్టిచ్ చేయండి, చాలా ఈజీగా, చాలా సింపుల్గా. సో ఈ ప్యాంట్ కుట్టడం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసము మీరు కామెంట్ చేయండి. మీకు చాలా ఈజీగా, చాలా సింపుల్గా కటింగ్ అనేది, స్టిచ్చింగ్ అనేది కూడా చూపిస్తాము. టిప్స్ కూడా మేము చెప్తాము. అలాగే అనంతపూర్లో ఎవరైనా ఉంటే 3 months టైలరింగ్ కోర్సు ఫ్రీగా నేర్పబడును. అలాగే బ్యూటిషియన్ కోర్సు కూడా 3 months ఫ్రీగా నేర్పబడును. హైడ్రా ఫేషియల్తో సహా మనం నేర్పిస్తాము. సో అలాగే గవర్నమెంట్ సర్టిఫికెట్ టైలరింగ్కి కూడా ఇస్తాము, బ్యూటిషియన్కి కూడా ఇస్తాము. ఎవరికైనా ఆసక్తిగా ఉంటే, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే మీరు ఇందులోనే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.